బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సమస్యల వలయంలో చిక్కుకుంది. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. హాస్పిటల్ భవనం అత్యాధునికంగా ఉన్నా అందులోని వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే చాలా వార్డులో ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయటం లేదు. ఐసీయూలో ఏసీలు సైతం పనిచేయటం లేదు. ఇక లిఫ్ట్ల పరిస్థితి అంతే సంగతి. దీంతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు. జనరల్, వెటర్నరీ వార్డుల్లో కొన్ని నెలల నుంచి ఫ్యాన్లు, ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయటం లేదు. ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయకపోవడంతో రోగుల బాధ వర్ణనాతీతంగా ఉంది. లిఫ్ట్లు సైతం పనిచేయకపోవడంతో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స పొందే రోగులకు సైతం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ఆసుపత్రి అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు సరిపడా గాలి అందక, దాంతోపాటు గదులలో ఏసీలు సరిగా రాక, అసలుకే ఇది ఎండాకాలం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వేడి గాలులు వచ్చి ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఈరోజు గర్భిణీ బాలింతలందరూ కూడా చికిత్స పొందేటువంటి క్రమంలో చిన్న చిన్న పాపలం పడుకుని వచ్చినా కూడా వాళ్ళకి కనీసం ఏసీ రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జిల్లా ఆసుపత్రి కోట్ల రూపాయల నిధులు వచ్చినా కూడా మరి ఎక్కడ పెడుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలు, అలాగే హాస్పిటల్కి వచ్చే రోగులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. ధనలక్ష్మి, జిల్లాలో 330 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం సౌకర్యాలు లేక ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యా వైద్యానికి కేటాయిస్తున్నప్పటికీ వైద్యానికి కేటాయిస్తున్న నిధులు మాత్రం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లాలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది. కలెక్టర్తో సహా వైద్యానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం పేద మధ్య తరగతి రోగులు ప్రభుత్వ ఆసుపత్రి రావాలని జంకుతున్నారు. ముఖ్యంగా ఐసీయూతో పాటు మెటర్నిటీ, దీంతో పాటుగా ఏదైతే శస్త్రచికిత్సల అనంతరం ఏవైతే రోగుల నుంచే వార్డు ఉంటాయో ఈ వార్డులన్నింటిలో ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు. ఉన్న ఏసీలు కూడా పనిచేయడం లేదనైతే ఇక్కడ రోగులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్లో. ఇక్కడ ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి. తో పాటు సంబంధించిన ఏదైతే మిషన్స్ ఉంటాయో అన్ని కూడా పనిచేయకపోవడం, మరోవైపు టెక్నీషియన్స్ లేకపోవడంతో పేద మధ్య తరగతి రోగులు జిల్లా ఆసుపత్రికి రావాలంటే అయితే జంకుతున్న పరిస్థితి. దీంతో పాటుగా ఏదైతే ప్రసూతి వార్డుకు సంబంధించినటువంటి మహిళలు, గర్భిణీ బాలింతలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మనం మాట్లాడే స్థానికులు అడిగి తెలుసుకున్నాం. అలా ఏందన్న అసలు జిల్లా ఆసుపత్రి మీరు ఆల్రెడీ చూశారు, ఎట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు రోగులు? ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రం, మహబూబాబాద్ పార్లమెంట్ కేంద్రం అయినటువంటి మహబూబాబాద్లో గత కొంతకాలం క్రితం జీజీహెచ్గా ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే జీజీహెచ్గా డెవలప్ చేసినటువంటి పరిస్థితి లోపల దీనికి తగ్గట్టుగా పరికరాలు లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, రోగులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ మధ్య కాలంలో మేము హాస్పిటల్కు మా బంధువులను చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో, హాస్పిటల్ ఉన్నటువంటి బంధువులను చూడడానికి సందర్భంలో ఈ మన ఐసీయూలో ప్రధానంగా ఏసీలు పనిచేస్తలేవు. ఏసీలు పనిచేస్తలేవు. కొన్ని జనరల్ వార్డ్స్, మన మెడికల్ వార్డులు ఉన్నాయి. ఆ వార్డులలో కొన్ని చోట్ల ఫ్యాన్లు కూడా పనిచేస్తలేవు. అదేవిధంగా ఎక్స్రే తీసుకుంటానికి పోతే ఆ ఎక్స్రే టెక్నీషియన్ లేడు. ఎక్స్రే టెక్నీషియన్ తీసుకుపోయి డిఎంఎండ్ ఆఫీసులో పెట్టుకున్నారట. మరి దీనికి ప్రత్యేకంగా ఒక రేడియాలజిస్టును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మరి ఈ రేడియాలజిస్టును తీసుకుపోయినరా, ఎట్లా తీసుకుపోయినా మొత్తానికైతే డిఎంఎండ్ ఆఫీస్కు ఆయన తీసుకుపోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఇంకేంటంటే ఇవాళ ప్రస్తుతం ఎండాకాలం జరుగుతున్న సందర్భం లోపల గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మరి చిన్నపిల్లలు చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ కిందికి వచ్చినటువంటి పేషెంట్లను పైకి తీసుకుపోదామంటే కూడా లిఫ్ట్ పనిచేయనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. దీనివలన స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది, తర్వాత వచ్చినటువంటి రోగులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి అట్లాగే సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. అంటే మహబూబాబాద్ ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక ఈ హాస్పిటల్లో పార్లమెంట్ కేంద్రం ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఒక ఎస్పీ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్యే గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రివ్యూ కూడా పెట్టడం జరిగింది. దానికంటే ముందు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు
ఈ హాస్పిటల్కి వచ్చి రివ్యూ కూడా చేశారు. కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం మెరుగుపడకపోవడం వల్ల రోగులకు చాలా అవస్థల పాలవుతుందని చెప్పేసి చెప్తాను. మీరు చెప్పండి ఎందుకు వచ్చారన్నా, ఎట్లా మీరు పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను ఇలా 3 రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది. ఎందుకంటే మా బంధువు పైజాన్ తీసుకున్నాడు. నేను చాలా చూస్తాను, వచ్చి ఐసీలో పెట్టారు. ఐసీ పెడితే కనీసం ఏసీలు లేవు అని ఫ్యాన్ అనే పెట్టంటే ఏది కరెక్ట్గా పనిచేస్తలేవు. మరి డాక్టర్ ఏం సార్ మరి ఐసీ అంటే ఏసీ ఉండాలి సమ్మర్ కదా అని అడిగితే ఏముంటుంది అబ్బా మాకే దిక్కు లేదు, మేము చెప్తాం ఎవరు చెప్పుకోవాలని డాక్టర్లు చెప్తారని జరుగుతుంది. మరి కింద మెడికల్ వాటర్ చూసినాం, కొన్ని ఫ్యాన్లు నడతలేవు. ఎండాకాలం ఇక్కడ ప్రతిది ఒక్కదాన్ని ఎవ్వరు ఆన్సర్ జవాబు చెప్పేది దాఖలు లేవు. ఏమనంటే మీరు ప్రైవేట్ తీసుకోపోండి, నేను మన బెడ్ రెస్ట్ చెకప్ చేయించాలంటే కూడా మీరు ప్రైవేట్ వెళ్ళిపోండి అబ్బా, ఇక్కడ ఎవరు చక్కగా పనిచేస్తలేవు, మేమేం చేయమని వాళ్ళు చేతులు లేపి చెప్పడం జరుగుతుంది. మరి దయచేసి సమ్మర్ ఇది పరిస్థితులు అయితే ఘోరంగా, ఎవరిని అడిగినా మాకు ఏం చెప్పుకోమబ్బా, మేము ఎవరికి చెప్పాలి? మరి కనీసం ఉంటారంటే మన ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు, ఒక మాట ఏమన్నాడంటే ఏది మాత్రం చక్కగా అయితే లేవు. ప్రతి వచ్చిన పేషెంట్ అయితే తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతుంది. మీరు ఎప్పుడు ఎందుకు వచ్చారు లేడికి, ఎట్లా ఏమంటున్నారు మీ పేషెంట్? మా రిలేషన్ తెలిసినటువంటి మా కోడలు డెలివరీ అయినది ఆసుపత్రిలో, బేబీని చూడడానికి వచ్చినాం. వాస్తవంగా మహిబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో 300 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే పైన పటారం లోన లటారం విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి విద్య వైద్యానికి మేము ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నాం, ఆరోగ్యమే మహాభాగ్యంగా చూస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది, అటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంది. కానీ ఇక్కడ డెలివరీ అయినటువంటి చిన్న బేబీని ఐసీయూలో పెడితే కనీసం ఏసీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ చూడడానికి వచ్చిన రోగులు కానీ లేకపోతే వృద్ధులకు కానీ తాగినీటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు. కానీ డాక్టర్లకు మాత్రం వాళ్ళకి వాటర్ బాటిల్. ఇదే పరిస్థితి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అయితే జింకుతున్నారు. ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఎక్స్రేలు లేవు, లిఫ్టులు కూడా పనిచేయకపోవడంతో గర్భిణీ బాధిత స్త్రీలు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.